హలో ఆరోగ్య నేస్తాలు. బరువు తగ్గడానికి చాలామంది డిటాక్స్ డ్రింక్స్, ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్స్ అంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మన ఇంట్లోనే ఉండే ఒక చిన్న గింజ గురించి మీకు తెలుసా? సబ్జా సీడ్స్. సోషల్ మీడియాలో కొందరు ఇవి తింటే ఫ్యాట్ కరిగిపోతుందని చెప్తున్నారు. కానీ నిజమేమిటి? సబ్జా సీడ్స్ నిజంగా బరువు తగ్గిస్తాయా, లేక వెయిట్ మేనేజ్మెంట్కి మాత్రమే సహాయం చేస్తాయా? ఈరోజు సబ్జా సీడ్స్తో ఇంట్లోనే తయారు చేసుకునే 5 సింపుల్ వెయిట్ మేనేజ్మెంట్ డ్రింక్స్ గురించి తెలుసుకుందాం. సిస్బెరీ ఆయుర్వేదాకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ డాక్టర్ ప్రజ్ఞ. ఈ ఛానల్లో ఆయుర్వేదం, ఆధునిక పోషకాహార శాస్త్రం మరియు సైన్స్ ఆధారంగా ఆరోగ్యానికి సంబంధించిన ఉపయోగకరమైన విషయాలను చాలా సులభంగా మీతో పంచుకుంటూ ఉంటాను. కాబట్టి ఇలాంటి ఆరోగ్యకరమైన వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు సబ్జా సీడ్స్తో తయారు చేసుకునే 5 సింపుల్ వెయిట్ మేనేజ్మెంట్ డ్రింక్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక నిజం స్పష్టంగా తెలుసుకుందాం. సబ్జా సీడ్స్ ఏ మ్యాజిక్ డ్రింక్ కాదు. ఇవి శరీరంలో ఉన్న కొవ్వును నేరుగా కరిగించవు. కానీ వీటిలో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దానితో ఆకలి, క్రేవింగ్స్ తగ్గుతాయి. అందుకే సరైన ఆహారం, వ్యాయామంతో పాటు వెయిట్ మేనేజ్మెంట్లో ఉపయోగపడతాయి. మార్నింగ్ సబ్జా లెమన్ డ్రింక్. ఈరోజు ఉదయం ప్రారంభించడానికి ఇది చాలా సింపుల్ డ్రింక్. 1 టీ స్పూన్ సబ్జా సీడ్స్ను 20 నిమిషాలు నానబెట్టండి. 1 గ్లాస్ నీటిలో వాటిని వేసి నిమ్మకాయ రసం కలపండి. ఇష్టమైతే కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. ఉదయం తీసుకోవడం వల్ల హైడ్రేషన్కి సహాయం చేస్తుంది, అలాగే కడుపు నిండిన భావన ఉంటుంది. 2 సబ్జా మిల్క్ డ్రింక్. ఇది రాత్రి సమయంలో తీసుకోవడానికి మంచి ఆప్షన్. 1 గ్లాస్ గోరువెచ్చని పాలల్లో 1 టీ స్పూన్ నానబెట్టిన సబ్జా సీడ్స్ కలపండి. కొద్దిగా యాలకుల పొడి వేసుకోవచ్చు. ఈ డ్రింక్లో పాలలోని ప్రోటీన్, సబ్జాలోని ఫైబర్ కలిసి ఎక్కువసేపు తృప్తిగా ఉన్న భావనను ఇస్తుంది. దాంతో రాత్రి మధ్యలో స్నాక్స్ తినాలి అనే కోరిక తగ్గుతుంది. సబ్జా మజ్జిగ డ్రింక్. వేసవి కాలానికి ఇది చాలా అద్భుతమైన ఎంపిక. 1 గ్లాస్ మజ్జిగలో 1 టీ స్పూన్ నానబెట్టిన సబ్జా సీడ్స్ కలపండి. కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి కలపండి. ఈ డ్రింక్ జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని కూడా ఇస్తుంది. 4 సబ్జా పెరుగు బౌల్. సాయంత్రం స్నాక్ కోసం ఇది చాలా మంచి ఎంపిక. 1 చిన్న బౌల్లో 1 టీ స్పూన్ సబ్జా సీడ్స్ కలపండి. అందులో యాపిల్ ముక్కలు లేదా జామ ముక్కలు వేసుకోవచ్చు. బిస్కెట్స్, చిప్స్ లాంటి వాటి బదులు ఇది తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. 5 కొబ్బరి నీరు మరియు సబ్జా. 1 గ్లాస్ లేత కొబ్బరి నీటిలో 1 టీ స్పూన్ నానబెట్టిన సబ్జా సీడ్స్ కలపండి. కొద్దిగా పుదీనా ఆకులు వేసుకోండి. ఇది రిఫ్రెషింగ్ సమ్మర్ డ్రింక్, హైడ్రేషన్కు మంచి ఎంపిక. సబ్జా సీడ్స్ ఎలా తీసుకోవాలి? ఎప్పుడు సబ్జా సీడ్స్ను నానబెట్టిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. సాధారణంగా 15 నుంచి 30 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. మొదట రోజుకు 1 టీ స్పూన్తో ప్రారంభించండి. అవసరమైతే రోజుకు 2 టీ స్పూన్ల వరకు తీసుకోవచ్చు. జాగ్రత్తలు. సబ్జా సీడ్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అందుకే నీళ్ళు కూడా బాగా తాగాలి. మొదటిసారి తీసుకునేవారు తక్కువ మోతాదుతో ప్రారంభించాలి. చిన్నపిల్లలకు పొడి గింజలు ఇవ్వకండి. బ్లడ్ థిన్నర్ మందులు వాడేవారు వైద్యుల సలహాతో తీసుకోవడం మంచిది. మరి మొత్తానికి సబ్జా సీడ్స్ ఫ్యాట్ని కరిగించే మ్యాజిక్ ఫుడ్ కాదు, కానీ ఫైబర్, హైడ్రేషన్, తృప్తి భావన కారణంగా వెయిట్ మేనేజ్మెంట్ ప్రయాణంలో ఒక మంచి సహాయకుడిగా ఉంటుంది. మీరు ఈ 5 రెసిపీలలో ఏది ట్రై చేయాలనుకుంటున్నారు? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.